చంద్రబాబు పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి. రాజకీయాల్లో నెంబర్ 1 కిలాడి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. వాలంటీర్ల సేవలను భరించలేకనే నిమ్మగడ్డ రమేష్తో ఆ సేవలను నిలిపివేయించాడని ఆరోపించారు. ఇక చంద్రబాబు మాటలు నమ్మితే రాష్ట్రం మొత్తం మోసపోతోందని హెచ్చరించారు. ఉన్నాళ్లలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈయన నా కులమేం కాదు, ఈయన నా బంధువు కాదు, నా క్లాస్మేట్ కాదు. నాకేమన్నా డబ్బులు ఇవ్వలా, కావాలంటే నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడని చెప్పి గ్రేట్గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి పాపం ఈ వాలంటీర్స్ వాళ్ళకి 3,000 ఇస్తుంటే వాడికి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాడెవడు నిమ్మగడ్డ రమేష్ అనేవాడు, వాడు నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు, కానీ వాడిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు, డబ్బు ఇవ్వడానికి వీల్లేదంటే 30 మంది పైన చచ్చిపోయారు. సో ఏంటి మీకు కనీసం తెలియట్లేదా?